భారతి మేడము, జగన్ సార్ వాళ్ళ పాప ఎవరైతే పెద్ద పాప ఉందో ఆవిడ రాజకీయాల్లోకి వస్తారని కొంతమంది చెప్తా ఉన్నారు. కొంతమంది ఏమో సాక్షి మీడియాని తీసుకుని బిజినెస్ వ్యవహారాలన్నీ కూడా ఆ పాప చూస్తుంది అని చెప్పి అంటా ఉన్నారు. ఎంతవరకు నిజం ఉంది సార్? ఏది సత్యం, ఏది అబద్ధం సార్? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారి కుమార్తెలు ఎవరైతే ఉన్నారో వారిద్దరూ, హర్ష వర్ష గారు ఎవరైతే ఉన్నారో వారు విదేశాల్లో చదువుకుంటున్నారు. పెద్దమ్మాయి బిజినెస్లో ట్రైనింగ్ తీసుకుంటుంది, ఎంప్లాయీగా ఉంటుంది అని వస్తుంది. వారు జనరల్గా ఇదంతా లో ప్రొఫైల్లో పెట్టుకుంటారు, ఎప్పుడు కూడా పబ్లిక్ చేయరు. వాళ్ళు బాగా చదువుకుంటున్నారు, మంచి సెటిల్ అవుతున్నారు, హైలీ అకాడమిక్గా క్వాలిఫైడ్ పర్సన్స్. ఎందుకు ఈ మాట అంటున్నారంటే ఇద్దరు పిల్లలు ఇంటర్నేషనల్ ర్యాపో ఉన్నటువంటి ఇంగ్లాండ్లో మెరిట్లో వచ్చారు. వాళ్ళు ఏమి ఫీజు కట్టి లేకపోతే పేమెంట్ సీట్లో పోలేదు, మెరిట్లో వచ్చి సక్సెస్ అవ్వడం అంటే ఇంటర్నేషనల్ అకాడమిక్లో ఖచ్చితంగా చాలా తెలివితేటలు ఉంటేనే సాధ్యం అవుతుంది. ఆ రకంగా ఇద్దరు అమ్మాయిలు బాగా చదువుకొని వెళ్ళడం అనేది చాలా గొప్ప విషయం. ఆ రకంగా వారిని అభినందించాలి, వారు సెటిల్ అవుతున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ భారతి గారు భార్యాభర్తలుగా వాళ్ళకి రెండు ప్రధానం కనిపిస్తాయి. ఒకటి రాజకీయాలు. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర గారి వారసుడుగా ఆయన రాజకీయాలు ఆయన చేస్తున్నాడు. ఒక పార్టీ ఆల్రెడీ ముఖ్యమంత్రి అయ్యారు, ప్రతిపక్ష నాయకుడు, మళ్ళీ ఇప్పుడు ఓడిపోయారు, మళ్ళీ గెలవడానికి కోసం ముందుకెళ్తున్నాడు. రెండో కోణం వాళ్ళకి వ్యాపారాలు ఉన్నాయి. జగన్ గారు అధికారంలోకి రాకముందుగానే బిజినెస్ స్టార్ట్ చేశారు. అంటే ఆయన రాజకీయాల్లో లేకముందు, అంటే ఎంపీ కాకముందుగానే ఆయన పవర్ ప్లాంట్స్ ఉన్నాయి, ఆయన బిజినెస్ మ్యాన్. కాబట్టి ఆ బిజినెస్ కొనసాగిస్తున్న క్రమంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోవడంతో రాజకీయాలకు వచ్చారు. రాజకీయాలకు వచ్చిన తర్వాత ఆ బిజినెస్లన్నీ కూడా వైఎస్ భారతి గారు వారి సత్యమని చూస్తున్నారు. సో బిజినెసెస్ ఉన్నాయి, పాలిటికల్గా ఒక పార్టీ ఉంది. పార్టీని ఆయన రన్ చేస్తున్నాడు, బిజినెస్ శ్రీమతి భారతి గారు చూసుకుంటున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఆయనకున్నది ఇద్దరు అమ్మాయిలు. చాలా వారు గొప్పగానే పెంచుకుంటారు. జనరల్గా అమ్మాయిలు అంటే అబ్బాయి ఉండాలని కోరుకునే రోజుల్లో ఇద్దరు అమ్మాయిల్ని చాలా సంతోషంగా స్వీకరించి ఒక ఆదర్శంగా, ఇప్పుడు చాలామంది అక్కడక్కడ అంటుంటారు ఇద్దరు అమ్మాయిలు, ముగ్గురు అమ్మాయిలు, మొత్తం అమ్మాయిలు పుట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇద్దరు అమ్మాయిలే అంటే అమ్మాయిలు ఉండడం అనేది అసెట్ తప్ప డిసడ్వాంటేజ్ కాదనే దానికి ఒక మోడల్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రకంగా పెంచారు, బాగా చదివించారు, గొప్పగా వారు సెటిల్ అవుతున్నారు. నేచురల్గా చైతన్య గారు వాళ్ళు వారసులుగా వాళ్ళ పని ఏంటి? వాళ్ళకి ఇద్దరే పిల్లలు, ఇద్దరు అమ్మాయిలు. వీళ్ళిద్దరు అమ్మాయిలు ఏం చేస్తారు నెక్స్ట్? తండ్రి రాజకీయాల్లో ఉన్నారు, తల్లి వ్యాపారాలు చూస్తూ ఉంది. ఈ రెండే కదా వాళ్ళ పని, దీన్ని కొనసాగించడమే కదా. ఏది అవసరం, ఎంత అవసరం, ఎవరి ఆసక్తి, ఈ రెండింటిని ఆధారంగా చేసుకొని అయితే రాజకీయాల్లో ఉండాలి లేదా వ్యాపారాలు ఉండాలి ఇద్దరు అమ్మాయిలు, లేకపోతే ఒకరు రెండు చూడాలి. అంటే ఖచ్చితంగా వాళ్ళకి రెండు ఆప్షన్స్, వ్యాపారాలు మరియు రాజకీయాలు. సాక్షి ఒక సెంటరు, సాక్షి అనేది ఒక ఇంపార్టెంట్ సెంటరు, రాజకీయాలు అనేది ఒక ఇంపార్టెంట్ పార్టీ. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు యంగ్ టర్క్, 50 ఏళ్ళు చుట్టూ ఉన్నారు. వైఎస్ భారతి గారు యంగ్ టర్క్, వాళ్ళు 50 ఏళ్ళ చుట్టూ రాజకీయాల్లో వ్యాపార సమస్యలు చూసుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఎమ్మడే వస్తారా, ఆలస్యంగా వస్తారా అనేది వేరే సంగతి. రావడం పక్క. ఎక్కడికి వస్తారు, ఎవరి బాధ్యత ఏంది, పెద్దమ్మాయి బాధ్యత ఏంది, చిన్నమ్మాయి వాళ్ళ ఇంట్లో సమస్య, కానీ పక్కా రావడం. అది జగన్ గారు పార్టీకి వారసులుగా వాళ్ళే, ఎందుకంటే జనరల్గా ప్రాంతీయ పార్టీల అధినేతలకు వాళ్ళ వారసులే రాజకీయాల్లో ఉంటారు, అధినేతగా అవుతారు. వాళ్ళకి ఇద్దరు అమ్మాయిలు కాబట్టి ఏ అమ్మాయికి ఏ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు వ్యవహరిస్తారు. ఇక్కడ రాజకీయాలు వ్యాపారాలు రెండిట్లో రావడం పక్కా అనివార్యం. ఎందుకంటే వాళ్ళిద్దరే ఏకైక వారసులు జగన్మోహన్ రెడ్డి గారికి, భారతి గారికి. కాబట్టి రావాల్సిందే. కానీ ఎప్పుడు వస్తారు, ఎలా వస్తారు, ఏ రూపంలో వస్తారు అనేది కాలం నిర్ణయిస్తుంది. అయితే వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీరు అన్నది ఎట్లా మనం చేస్తాం. ఒకటి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో రాజకీయ వారసులు వచ్చిన అందరూ సక్సెస్ అయ్యారు, ఎవరు ఫెయిల్యూర్ కాల. శర్మిలా గారు కూడా సక్సెస్ అయ్యారు, బట్ వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు సక్సెస్. కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనపడి, కాంగ్రెస్ పార్టీ ఒక వేదిక సాధి, ఇప్పుడు అనుకున్న సరైన వేదిక కాదు కాబట్టి అక్కడ సక్సెస్ కాలేకపోవచ్చు. కానీ భారతి గారు కూడా, వైఎస్ శర్మిలా కూడా సక్సెస్ఫుల్ లీడరు, భారతి గారు సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్, జగన్ గారు సక్సెస్ఫుల్ పొలిటీషియను. కాబట్టి వైఎస్ కుటుంబంలో ఉన్న వారందరూ ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ సక్సెస్ఫుల్ ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. ఒక వారసత్వంగా వచ్చింది రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి, రాజశేఖర రెడ్డి గారి వారసత్వానికి. అది నిలబెట్టుకుంటూ వస్తున్నారు ఇప్పటి వరకు, భవిష్యత్తులో కూడా నిలబెడతారు. ఇప్పుడు వైఎస్ రాజశేఖరకి రాజకీయ వారసు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు ఇద్దరు పిల్లలు, కానీ ఇద్దరు పిల్లలు ఉమెన్. ఇద్దరు పిల్లలు కూడా రాజకీయాల్లో కూడా సక్సెస్ అవుతారు, వ్యాపారంలో సక్సెస్ అవుతారు. ఇప్పుడు వాళ్ళు సక్సెస్ అయ్యారు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న వ్యాపార ఈ సంపద ఇవన్నీ చూసినప్పుడు ఆటోమేటిక్ వాళ్ళు పేమెంట్ సీట్ తీసుకోవచ్చు. కానీ వాళ్ళు టాప్ మెరిట్ స్టూడెంట్స్ కానీ సక్సెస్ అయ్యారు. అంటే ఒక సెలబ్రిటీ, ఒక హై ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తి కూడా, పిల్లలు కూడా చదువుకొని వెళ్ళాలి. మామూలుగా ఎందుకంటే డబ్బులు ఉన్నప్పుడు పేమెంట్ సీట్ తీసుకుందాలి అనుకుంటారు. అందుకు భిన్నంగా వాళ్ళ కష్టార్థి చదువుకోవడం అనేది చిన్న విషయం కాదు.
అది ఏ టైంలో? జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు ప్రాథమిక దశ. అట్లాంటి టైంలో ఆ వేదన, ఇక్కడ కుటుంబం చదవాలని ఆ టైంలో రాడుదేలారు వాళ్ళు. చిన్నపిల్లలుగా ఉంటూ చదువుకొని సక్సెస్ఫుల్ విద్యార్థులుగా అయ్యారు. ఆ తర్వాత ఉద్యోగం చేస్తున్నారు. ఖచ్చితంగా వారి ఇరువురు వ్యాపారం మరియు రాజకీయాల్లో ఎవరు ఏ పాత్ర పోషిస్తారో వాళ్ళ కుటుంబం నిర్ణయించుకుంటుంది, కానీ ఏ పాత్ర పోషించినా వాళ్ళు సక్సెస్ అవుతారు. రీజన్, రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ సక్సెస్ కావడం, జగన్ గారు సక్సెస్ కావడం, భారతి గారు సక్సెస్, వాళ్ళ పెంపకం కాబట్టి వీళ్ళు కూడా ఇప్పటి వరకు మొదటి సక్సెస్ టాప్ ర్యాంక్ స్టూడెంట్స్గా సక్సెస్ కావడం, బిజినెస్ యాంగిల్లో వాళ్ళు బాగా చేస్తూ ఉండడం, ఉద్యోగం బాగా చేస్తుండడం. కాబట్టి స్టూడెంట్స్గా సక్సెస్ అయ్యారు. వారసత్వం సక్సెస్ రేట్ ఉంది. నేచురల్గా ఇది కూడా సక్సెస్ కావాలని ఆశిస్తాం. కొత్త తరం ఇప్పుడు కూడా సక్సెస్ అవుతుంది. రాజశేఖర రెడ్డి గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ కష్టపడ్డాడు, జైలుకి వెళ్ళడం ఇవన్నీ కూడా. రాజశేఖర రెడ్డి గారు ఒక కష్టం, ఎక్కువ కాలం పాటు ప్రతిపక్షం ఉండడం. జగన్ గారిది ఇంకొక కష్టం, సక్సెస్. అట్లా వాళ్ళ పిల్లలు కూడా ఖచ్చితంగా ఆ వారసత్వం వచ్చారు, సక్సెస్ అవుతారు. కాబట్టి వాళ్ళు సహజంగా సాక్షి అంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ గారు గుర్తొస్తారు, భారతి గారు గుర్తొస్తారు. కాబట్టి నేచురల్గా ఒక సహజమైన విషయం వాళ్ళు రావడం, దీనికి అసహజం ఏదో జగన్ గారికి ఏదో అయిపోతుంది, అరెస్ట్ అయిపోతారు, భారతి గారు ఏదైపోతారు, ఈ తప్పుడు ప్రచారాలు. వాళ్ళ ఒక సహజమైన పరిణామమే. వాళ్ళిద్దరే పిల్లలు కాబట్టి, వాళ్ళకు ఉన్నది వ్యాపారాలు, రాజకీయ పార్టీ కాబట్టి ఈ రెండు రంగాల్లో ఇద్దరు పిల్లలు ఎవరు ఏంటనేది వారి ఇష్టం, కానీ ఇద్దరూ తగిన పాత్ర అయితే పోషిస్తారు. సక్సెస్ఫుల్ ఉదాహరణగానే వాళ్ళు కూడా మిగులుతారనేది నేనైతే చెప్పగలను.